Hello Shiva sir, welcome to Gulte. I'm Abhilasha. So first of all, మీరు ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. I was just watching an interview. మీరు 98 నుంచి వర్క్ చేస్తున్నారు. I was born in 98. Okay. సో ఇప్పుడు ఏంటంటే మీ మూవీస్లో చూస్తే మీ మూవీస్లో ఒక డెప్త్ ఉంది, ఆ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అది కన్సిస్టెంట్గా ఉంది. కానీ దేవరాను చూస్తుంటే మీ వేరే మూవీస్ చూస్తుంటే దేవరాలో ఉన్న గ్రాండియర్, దేవరాలో ఉన్న స్కోప్, రేంజ్ అది చాలా పెద్దగా ఉంది. దాని క్యాన్వస్ చాలా ఇట్స్ సో హ్యూజ్ కంపేర్డ్ టు యువర్ ప్రీవియస్ ఫిలిమ్స్. సో ఈ దేవరాకి ఐడియా ఏదైతే ఉందో అని స్టార్టింగ్ ఐడియా మీకు ఈ మధ్యకాలంలో వచ్చిందా లేకపోతే మీ కెరియర్ స్టార్టింగ్ డేస్లో వచ్చిందా? వెన్ డిడ్ దట్ ఐడియా ఎగ్జాక్ట్లీ కమ్ సార్? That's almost 3 years ago, I think so. చిన్న ఐడియా స్టేజ్లోనే ఒక హీరో ఎప్పుడు ధైర్యం అవుతాడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి, ఎనీ స్టోరీలో సేవియర్ అవుతాడు హీరో. కొందరు జనానికి ఏదో ఇబ్బంది ఉంటే తను వచ్చి ధైర్యంగా నిలబడతాడు. అది ఫిల్మ్ ఫార్మాట్ జనరల్లీ. నాకు ఎందుకో దాన్ని కాంట్రాస్ట్గా తన భయం అయితే ఎలా ఉంటుంది, సో తన ధైర్యం అవటం కంటే తన భయం అయితే కొత్తగా ఉంటుందేమో అనిపించింది. పైగా భయం ఎప్పుడు చిన్న నెగిటివ్ ఎమోషన్ అనుకుంటాం, కానీ నాకు అది చాలా పాజిటివ్ ఎమోషన్ అని. ప్రతి మనిషికి భయం ఉండాలి అనేది గట్టిగా నమ్ముతాను నేను. సో ఆ ఐడియా ఉన్నప్పుడే ఇలాంటి హ్యూజ్నెస్ కోరుకుంది. సో తను భయం అవ్వాలంటే తన చుట్టుపక్కల మనుషులకు ఎక్కువ ధైర్యం ఉండాలి. ఆ ధైర్యంతో పిచ్చి పనులు చేస్తుండాలి వాళ్ళు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, సో చుట్టుపక్కల అందరూ. సో అలాంటి వరల్డ్ బిల్డ్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ ఇట్ విల్ బి హ్యూజ్. అందరూ మితిమీరిన ధైర్యంతో నాకు భయం లేదు నేను ఏమైనా చేయగలను అనుకునే వరల్డ్లో ఇది తప్పు అని తెలిసి వాళ్ళందరికీ భయం అవ్వాలి హీరో. సో ఆబ్వియస్లీ ఇలాంటి ఐడియా వచ్చినప్పుడు సో ఇది ఒక కొత్త సెటప్లో ఉండాలి ఈ ఐడియా అని అనుకున్నప్పుడు ఫస్ట్ వచ్చిన ఐడియా ఇదే, ఈ వరల్డ్ బిల్డింగే. అందుకని ఆబ్వియస్లీ ఇట్ విల్ బి హ్యూజ్. కంప్లీట్ ఇన్వర్షన్. అవునండి. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్లీ మీరు సీక్వెల్ అనౌన్స్ చేసినప్పుడు దేవరా 2 parts ఉన్న చెప్పినప్పుడు యు ఆర్ లైక్ క్యారెక్టర్స్ డిమాండ్ చేసే, స్టోరీ డిమాండ్ చేసిందని. బట్ లైక్ ఆ టైంలో ఈ ఐడియాతో పాటు విచ్ వర్ ద ఫస్ట్ క్యారెక్టర్స్ దట్ కెప్ట్ కమింగ్ అపార్ట్ ఫ్రమ్ ద హీరో క్యారెక్టర్? అంటే సినిమాలో అంటే ఇతను భయం అవ్వాలంటే ఇతను భయపెట్టాల్సింది గ్రూప్ ఆఫ్ పీపుల్ని. సో వాళ్ళు కూడా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అవ్వాలి. ఓకే. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అయితే తప్ప ఈయన భయానికి ఒక అర్థం ఉండదు, ఈయన పెట్టే భయానికి. సో అన్ని క్యారెక్టర్స్ ఇంపార్టెంటే, ఈయన భయపెట్టాల్సిన క్యారెక్టర్స్ అందరూ. ఓకే. సో వాళ్ళందరినీ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయాలి, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ బిల్డ్ చేయాలి, వాళ్ళ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ బిల్డ్ చేయాలి. సో ఐ నీడ్ సమ్ టైమ్ టు బిల్డ్. ఓకే. అది ఫాస్ట్గా ఒక 2.5 గంటల్లో చెప్పే కథ కాదు ఇది. అది అనిపించినప్పుడు వి టుక్ ఏ కాల్, నో దీన్ని డీటెయిల్డ్గా చెప్పాలి, ప్రతి పాత్రకి న్యాయం జరగాలి. ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఇంట్రెస్టింగ్ ఇన్ ద ఫిల్మ్. సో అందుకని అన్ని క్యారెక్టర్స్ని డీటెయిల్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వాటిని కల్మినేట్ చేయాలంటే ఇది 2 partsలో చెప్తేనే బెటర్ అని చెప్పి స్ట్రాంగ్గా ఫీల్ అయ్యి డెసిషన్ తీసుకున్నాం. ఓకే. ఇది ఫస్ట్ అంటున్నారు కదా మీకు భయము, తర్వాత ఎవాల్వ్ అవుతాడు క్యారెక్టర్ అని. ఆల్మోస్ట్ కొన్ని సూపర్ హీరో ఫిల్మ్స్ లో ఇలా ఉంటది, క్యారెక్టర్స్ చిన్నగా స్టార్ట్ అయ్యి వాళ్ళు పెద్దగా అవుతారు. సో అలాంటి వాజ్ దట్ అన్ ఇన్స్పిరేషన్ యాజ్ వెల్? నో, నాట్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అవి అండర్ డాగ్ బికమింగ్ ఏ సూపర్ హీరో. చిన్న హీరో ఎక్కడో అల్పుల్లా ఉంటుంది, ఇక్కడ హీరో అండ్ హిస్ టీమ్ ఆర్ ఆల్ వన్. అందరికీ ధైర్యం ఎక్కువ, ఇంక్లూడింగ్ దేవరా. ఓకే. బట్ హీ రియలైజెస్ ధైర్యం ఎక్కువైపోయింది మనకి. వాళ్ళ మధ్యలోంచి ఆల్రెడీ ధైర్యం ఎక్కువైపోయిన పాత్ర ఆయన కూడా. బట్ హీఈస్ ద ఓన్లీ వన్ హూ రియలైజ్డ్ ఎక్కువ ధైర్యం ఉన్నా మంచిది కాదు అని రియలైజ్ అయ్యి తను రియలైజ్ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు రియలైజ్ అవ్వాలా. సో వాళ్ళందరికి కూడా అడ్డుకట్ట వేయాలంటే ఈయన ఒక్కడే. సో అందుకని ఫస్ట్ నుంచి ఆయన అండర్ డాగ్ లో లెవెల్లో ఉంటూ తర్వాత హై అవుతాడు అనే ఫార్మేట్ కాదు ఈ సినిమా. Okay. So he's on a high right from the first scene. Okay, sir. సో ఇప్పుడు యాక్చువల్లీ మీ లాస్ట్ 2 మూవీస్లో చూస్తే దేవరా అండ్ ఆచార్య
వరల్డ్ బిల్డింగ్ లో జాగ్రఫీ ప్లేడ్ ఎ హ్యూజ్ రోల్. అంటే లాస్ట్ మూవీలో ఇట్స్ ఆల్ అబౌట్ హిల్స్, అక్కడ వాళ్ళందరూ మెడిసిన్స్ చేస్తున్నారు, దే ఆర్ వెరీ కనెక్టెడ్ టు నేచర్. ఇక్కడ దే ఆర్ వెరీ క్లోజ్ టు ద సీ. సో హౌ వాజ్ దట్ అ కాన్షియస్ చాయిస్? అంటే మీరు ఇప్పుడు అన్నారు లొకేషన్ వచ్చిందని, బట్ వై సీ? అంటే ఐ వాంటెడ్ దెమ్ టు బి లిటిల్ అవే ఫ్రమ్ ది సొసైటీ. కొంచెం దూరంగా, ప్రపంచానికి దూరంగా బతుకుతున్న వాళ్ళు, దట్ రెగ్యులర్ వరల్డ్లో సొసైటీలకి దగ్గరలో ఉన్న మనుషులు కాదు. నాట్ సో సివిలైజ్డ్, అంటే దే ఆర్ సివిలైజ్డ్ బట్ మంచి చెడులు తెలియవు వాళ్ళకి. సో ఆబ్వియస్గా వాళ్ళని కొంచెం దూరంగా పెట్టాలి నేను. ఓకే. సో ఎక్కడో సముద్రం పక్కన ఉండే గ్రామాల్లో ఉండే మనుషులు ఓకే అని కొంచెం అవేగా తీసుకెళ్ళాలి వాళ్ళని. సో ఆబ్వియస్లీ సముద్రం పక్కన అయితే నాకు విజువల్లీ బాగుంది. అండ్ సముద్రం మీద కదా, వీళ్ళు సముద్రం మీదకి వెళ్ళి దుర్మార్గాలు చేసే మనుషులు. ఓకే. సో సీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. సో సముద్రం పక్కన ఉండాలి వీళ్ళు. సో అందుకని సముద్రం బ్యాక్ డ్రాప్ అయింది. బికాస్ సముద్రం మీద చాలా కథ రన్ అవుతుంది. ఇప్పుడు ఈ సముద్రంకి ఏదైనా ఫిలసాఫికల్ ఎలిమెంట్ ఉందా? సో ఈ సముద్రం వీళ్ళ పాపాలన్నింటినీ కడిగేస్తుంది, లేకపోతే సముద్రం ద సీ రిమెంబర్స్ ఎవ్రీథింగ్? జనరల్గా ఏంటంటే సముద్రం చూసినప్పుడు మనకు భయం వేస్తుంది. వాళ్ళకి సముద్రం చూసినా భయం లేదు. ఓహో, ఇట్స్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. ఓకే. దే కెన్ గో ఆన్ టు ద సీ ఇన్ ద నైట్. రాత్రిపూట సముద్రం ఎక్కదు, సీ విల్ బి రఫ్ అనుకుంటాం. బట్ వాళ్ళకి అసలు అదేం తెలియదు వాళ్ళకి. సో సముద్రాన్ని చూసి భయపడకపోతే దేన్నైనా చూసి భయపడరు అనే ఫీలింగ్ వస్తుంది మనకి. జనరల్లీ ఇఫ్ యూ సీ ఓషన్, వచ్చినప్పుడు భయం వేస్తుంది. అవునవును. వాళ్ళకి ఆ భయం ఉండదు. సముద్రం మీద మామూలు పడవలు వేసుకొని వెళ్ళిపోతారు ఇన్ ద నైట్. సముద్రం లోపల అండర్ వాటర్ నుంచి కూడా ఏదో సరుకు తీసుకొని వస్తుంటారు. సో ఆ భయం ఉండకుండా ఉండాలంటే, అంటే సముద్రానికి కూడా లెక్క చేయకపోతే వీళ్ళు, నాకు ప్రాపర్ కనెక్షన్ ఉంది కథకి. అండ్ 80s 90s లో స్టోరీ సెట్ చేయడానికి కారణం ఏంటి సార్? దర్ ఇస్ ఎ ప్రాపర్ టైమ్ ల్యాప్స్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. అంటే కథలో ఒక 12 ఏళ్ల జర్నీ ఉంది స్టోరీలోనే. సో అందుకని 80s 90s అయింది. అంటే ఇప్పుడు మోడర్న్ డేలో ఉన్న, అంటే 2000s 2010s లో ఆ 12-year ల్యాప్స్ దట్ కుడ్ నాట్ హ్యావ్ బీన్ పాసిబుల్ బికాస్ దెర్ ఆర్ సమ్ ఈవెంట్స్ విచ్ హ్యాపెండ్ ఇన్ 80s and 90s. సో అందుకని ఆ టైం పీరియడ్లో పెట్టిన కథ ఇది. ఓకే. ఇప్పుడు యాక్చువల్లీ ఇద్దరు ఎన్టీఆర్లు ఉన్నారు మూవీలో. జాన్వీ స్పేర్డ్ విత్ వన్ ఎన్టీఆర్. ఇంకో ఎన్టీఆర్ అంటే దేవరా క్యారెక్టర్కి శృతి మరాఠే అనే యాక్ట్రెస్ని మీరు తీసుకున్నారు. రిలీజ్ ట్రైలర్లో చిన్న గ్లిమ్స్ కనిపించింది. సో కుడ్ యూ స్పీక్ అ బిట్ అబౌట్ హర్ క్యారెక్టర్ అండ్ వై శృతి మరాఠే? సో ఐ వాంట్ సమ్వన్, అంటే ఒక ఇంకో హీరోయిన్ అని అనుకోకూడదు. ఓకే. ఐ వాంట్ సమ్వన్ హూ లుక్స్ లైక్ దేవరాజ్ వైఫ్ తప్ప, పాత్ర కప్పడాలు తప్ప వాళ్ళ ఇమేజ్ ఉండకూడదని నా ఫీలింగ్. పక్కన ఎవరినో స్టార్ని పెట్టేస్తే వి కాల్ హర్ బై నేమ్, పలానా ఆవిడ చేశారు, పలానా ఆవిడ అని. అండ్ దెర్ ఆర్ కొన్ని సీక్వెన్సెస్ చూసినప్పుడు మీకు అనిపిస్తుంది ఈవిడైతే రైట్ చాయిస్ అని. షీ ఫిట్స్ ఇన్ టు ద వరల్డ్. నాకు ఏ ఇమేజ్ ఉండకూడదని, ఫ్రెషర్ అయితే బాగుంటుంది అనిపించింది. సో దేవర్ పక్కన, అందుకని శృతి మరాఠే. ఓకే. సో ఇప్పుడు ఈ ప్యాలెట్ గురించి చెప్తారా సార్? కలర్ టోన్ గురించి, ఇంత డార్క్గా ఉంది. యాక్చువల్లీ ఇట్స్ నాట్ డార్క్. అంటే జనరల్గా వాళ్ళు సముద్రం మీదకి రాత్రులు వెళ్తారు. సో రాత్రులు వెళ్ళినప్పుడు చీకటే. బట్ ఇట్స్ నాట్ సో డార్క్ యాక్చువల్లీ. చిన్న బ్లూయిష్ టింట్ ఉంటుంది. ఇట్ విల్ గివ్ యూ వన్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆన్ స్క్రీన్. సో దే గో అవుట్ టు ద సీ ఇన్ ద నైట్స్. రాత్రులు వెళ్తారు. అందుకని మనకి కొంచెం చీకటి అనిపిస్తుంది తప్ప, అదర్వైజ్ ఒక కలర్ ప్యాలెట్ అనుకుని డిజైన్ చేసాం. దట్ యునో ఆ చిన్న క్లౌడీ స్కైజ్, బ్లూయిష్ టింట్, ద వాటర్స్ షుడ్ బి డార్క్, చిన్న ఫాగ్ ఉండాలి. ఈ ఎలిమెంట్స్ అన్ని డిజైన్ చేసుకుని పెట్టినవే అన్ని. ఇప్పుడు ఒక 70-80% మూవీ ఇలానే ఉంటుందండి. No, when they are on the sea. Okay. Because సముద్రం మీదకి రాత్రులు వెళ్తారు. Okay. సో ఆ సీక్వెన్సెస్ ఉన్నప్పుడు ఇట్ విల్ బి లైక్ దాట్. అదర్వైజ్ వాళ్ళ ఊళ్ళలో ఉన్నప్పుడు ఇట్ విల్ బి బ్రైట్. Okay.
ఓకే, ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను సార్, మీరు జనతా గ్యారేజ్కి రైటింగ్ స్టేజ్లోనే అనుకున్నారు ఈ రోల్కి నాకు మోహన్ లాల్ గారే కావాలి, వేరే యాక్టర్ ఉన్నా పర్లేదు, రాసినప్పుడు నేను మోహన్ లాల్ గారిని ఊహించుకుని రాసుకుంటానని. సో యూనో అగైన్ సైఫ్ అలీ ఖాన్ కూడా ఆ టైంలో మోహన్ లాల్ గారు తెలుగు సినిమాకి ఎలాగా ఫెమిలియర్ కాదో ఇప్పుడు కూడా హీ వాజంట్ ఫెమిలియర్. ఆదిపురుష్ చేశారు ముందు, బట్ మీరు ఆలోచించే టైంలో కూడా హీ వాజంట్ ఆన్ ద మ్యాప్. సో అప్పుడు హౌ డిడ్ యూ అప్రోచ్ హిమ్? అంటే మీరు రాస్తున్నప్పుడే సైఫ్ అలీ ఖాన్ లాంటి ఒక యాక్టర్ని ఊహించారా? నో రైటింగ్ స్టేజ్లో ఎప్పుడు లేదు ఆయన. ఐ వాంట్ క్యారెక్టర్, అంటే హిజ్ నేమ్ ఇస్ బైరా. I want him to be equally powerful like Devara. And అతనిది చిన్న ఏజ్ డిఫరెన్స్ ఉంది సినిమాలో. అంటే ఒక 10 years టైం ల్యాప్స్ ఉంది. హీ షుడ్ లుక్ యంగ్ అండ్ హీ షుడ్ లుక్ లిటిల్ బిట్ ఓల్డ్. ఆ టైం ల్యాప్స్ ఉంది 10 to 12 years. సో ఎవరైతే బాగుంటారో ఈ లుక్ మ్యాచ్ చేయాలి, ఆ లుక్ మ్యాచ్ చేయాలి అండ్ పవర్ఫుల్గా ఉండాలి. నాకెందుకు నాకు ఓంకార తనాజీ చూసినప్పుడు ఒక రీగల్నెస్ ఉంది. అట్ ద సేమ్ టైం హీ లుక్స్ లైక్ అ మాన్స్టర్. అప్పుడు సో ఇతరైతే బాగుంటుందని అందరం అనుకున్నాం. అండ్ 2 looks ట్రై చేసినప్పుడు, లుక్ టెస్ట్ అప్పుడు, అండ్ హీ లుక్ ఫ్యాబ్. సో ద ఇమిడియట్ చాయిస్ ఈస్ హిమ్. ఓకే ఓకే. సో యాక్చువల్లీ నాకు ఆచార్యలో లాహే లాహే పాట, నీలాంబరి పాట చాలా నచ్చుతాయి. యాక్చువల్లీ దే ఆర్ లైక్ యాక్చువల్ మెలోడీస్. ఇప్పుడు అక్కడున్న మ్యూజిక్లో చూస్తే, లేకపోతే మీ ప్రీవియస్ ఫిల్మ్స్లో యూ హ్యాడ్ సాంగ్స్ దట్ వర్ మోర్ మెలోడియస్. ఇక్కడ చూస్తే నాకు మెలోడీస్ కంటే ట్రాక్స్ ఎక్కువ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద ఫోకస్ ఎక్కువ ఉంది. సో వాజ్ దట్ అ కాన్షియస్ చాయిస్? Yeah, because the film demanded that. Okay. So according to the emotion, this is not a love story. ఊరికే అన్ని రకాల పాటలు పెట్టేద్దాం అన్నంత కథ కాదు. దెర్ వాజ్ చుట్టమల్లే, అంతకు మించిన మెలోడీ. బికాస్ చుట్టమల్లే వాజ్ ఇన్స్టెంట్ బ్లాక్ బస్టర్ ఈ సినిమాలో. సో అంతకు మించిన మెలోడీ ఉంది. ఐ డోంట్ థింక్ ఇన్ ది రీసెంట్ టైమ్స్ అంత సక్సెస్ అయిన పాట లేదనుకుంటున్నాను నేనైతే. సో దర్ ఇస్ ఎ ఫియర్ సాంగ్, దెర్ ఈస్ చుట్టమల్లే, దెర్ ఈస్ దావూది. అండ్ అదే అంటున్నా, ఈ వరల్డ్కి ఈ ఎమోషన్కి ఎలాంటి సౌండ్ కావాలో అలాంటి సౌండ్ డిజైన్ చేయగలిగాం. ఓకే, ఇప్పుడు మీరు లవ్ స్టోరీ కాదంటున్నారు కదా, సో అంటే జాన్వీకి ఎలాంటి రోల్ ఉంటుంది? షీ లైక్ హౌ ఇంపార్టెంట్ ఇస్ షీ టు ద ఫిల్మ్? షీ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ లేడీ ఇన్ ద ఫిల్మ్. బికాస్ ఈ వరల్డ్ అందరూ స్ట్రాంగే. ఎవ్రీవన్ ఈస్ బోల్డ్ ఇన్ ద సెన్స్ అట్ థాట్ ప్రాసెస్ లెవెల్లో చెప్తున్నా. ఓకే. సో తను ఆబ్వియస్లీ షీల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద క్యారెక్టర్. కానీ చాలా, అంటే తన ఎక్స్పెక్టేషన్స్ వేరు, తనకు కావాల్సింది వేరు సినిమాలో. పాపం తన ఎమోషనల్ క్లాష్ వేరు. అంటే అలాంటి మనుషుల మధ్య బతుకుతా తనకి తన మనిషి ఇలా ఉండాలి, తన మగాడు ఇలా ఉండాలి అనే కోరికలు ఉంటాయి. ఓకే. సో వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ తనది. పార్ట్ 2లో తన క్యారెక్టర్ ఎండింగ్ ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంది. వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ యాక్చువల్లీ. ఇప్పుడు మీరు ఎన్టీఆర్ జూనియర్ గారితో జనతా గ్యారేజ్లో ఆల్రెడీ వర్క్ చేశారు. హౌ హ్యాస్ ఇట్ బిన్ సెకండ్ టైమ్ అరౌండ్? హీఈస్ లైక్ ఫ్యామిలీ టు మీ. సో ఆయనతో ఎప్పుడు సేమ్ లెవెల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్. ఎప్పుడన్నా మేము లోలో ఉన్నా సరే అందరిని పెంచుతాడు, అందరినీ హై ఇచ్చే యాక్టర్ ఆయన. ఓకే. స్క్రిప్ట్ లెవెల్లో కానీ, షూటింగ్ ప్రాసెస్లో కానీ. సో ఆల్వేస్ నాకే కాదు ఎవరికైనా సరే ఈజ్ అన్ యాక్టర్, అందరికీ ఇష్టమైన యాక్టరు. అంటే మనం రాసుకున్న సీన్కి జస్టిస్ చేయగలడు పూర్తిగా. అండ్ ఆఫ్ ద స్క్రీన్ కూడా యూనో ఆయన ఎనర్జీ లెవెల్స్, తను మనతో ఇంటరాక్ట్ అయ్యే విధానం చాలా బాగుంటాయి. ఓకే. సో ఇప్పుడు మీరు చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ వర్క్ చేశారు సార్ త్రూ అవుట్ యువర్ కెరియర్. సో క్రియేటివ్గా ఇంకా అంటే అవుట్ సైడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఏదైనా ఇన్పుట్స్ డూ యూ సీక్ ఫ్రమ్ దీస్ యాక్టర్స్ వెన్ దే ఆర్ వర్కింగ్? 100% అండి. బికాస్ వాళ్ళు మల్టిపుల్ డైరెక్టర్స్ దగ్గర మల్టిపుల్ క్యారెక్టర్స్ చేసి వచ్చింటారు. సో దే నో ఎ లాట్. వాళ్ళ ఇన్పుట్స్ చాలా అవసరం. ఒక్కోసారి మనం ఏదో ట్రావెల్ అయిపోతాం ఇది ఇలా చెప్పాలి అని, బట్ సడన్గా వాళ్ళు ఇంకో రకంగా చెప్తే అది భలే ఉందనిపిస్తుంది. అది వాళ్ళ ఎక్స్పీరియన్స్. అది ఇన్నోసెన్స్ అవ్వచ్చు కొందరు,
కొందరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. సో అలాంటి సందర్భాలు చాలా ఉంటాయి. దిల్ గివ్ ఎ షాక్ టు అస్. ఒరే ఈ డైలాగ్ ఇలా చెప్తే ఇంత అందంగా ఉంటుందా అనేది. సో ఆబ్వియస్లీ వీ షుడ్ టేక్ ఫ్రమ్ దెమ్. మీరు ఒక ప్రాపర్ రైటింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా సార్. సో హౌ ఓపెన్ ఆర్ యూ టు ఇంప్రొవైజేషన్స్ ఆన్ ద సెట్? అంటే స్టోరీ డెవలప్మెంట్స్ ఉండవు ఆన్ సెట్ జనరల్లీ. బట్ చిన్న ఇంప్రూవేషన్స్, ఒక చిన్న మేనరిజం నేను ఇలా చేస్తాను, లేకపోతే ఈ డైలాగ్ మధ్యలో చిన్న బ్రిడ్జ్ ఉంటే బాగుంది అనిపిస్తుంది, ఇంకొక చిన్న ముక్క యాడ్ చేయవా, అలాంటి ఆల్వేస్ అవసరం. ఓకే, ఇట్ విల్ హెల్ప్. ఓకే, అంతే తప్ప ఇప్పుడు సెట్లో కూర్చొని అసలు మనం ఎంచుకున్న కథ రాంగు, ఎమోషన్స్ రాంగు, ఇక్కడ మార్చేద్దామంటాం, అది బ్రూటల్. అది జనరల్గా అవ్వదు అది. బట్ ఆన్ స్పాట్ చిన్న చిన్న ఐడియాస్ కొన్ని చాలాసార్లు మ్యాజిక్ జరుగుతాయి. అవి ఎప్పుడూ అవసరం అయ్యి. సో మీరు ఇలా సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు డూ యూ పర్ఫార్మ్ యాజ్ వెల్ ఆర్? సమ్టైమ్స్ అన్నోయింగ్లీ. ఓకే, ఇఫ్ దర్ ఇస్ అన్ ఎమోషనల్ సీన్, మనం ఫస్ట్ నుంచి ట్రావెల్ అయి ఉంటాం, ఎక్కువగా క్యారీ అయిపోయి వెళ్ళి ముందు వాళ్ళకి అలా చెప్పేస్తాం ఇలా చేయాలి అని. వీ డూ యాజ్ అ డైరెక్టర్. ఐ థింక్ ఎవ్రీవన్ డస్. ఐ థింక్ మీరు మిర్చి తర్వాత ఆచార్య ముందు తీసుకున్న ఫిల్మ్స్లో ఒక్కొక్క మూవీకి ఒక లైన్లో ఒక స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ఏదైతే ఉందో యూ కెన్ సమరైజ్. ఎన్వైరన్మెంటల్ ఫీలింగ్, పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ. సో దీంట్లో అలాంటి సోషల్ మెసేజ్ అంటే మెయిన్గా కాకపోయినా కూడా తర్వాత ఏదైనా వచ్చే మెసేజ్ ఉందా? అంటే ది ఐడియా ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ దాట్. థాటే బాగుందిగా, భయం ఉండాలి మనిషికని. మనిషికి ఎప్పుడు ధైర్యమే కాదు, భయం ఉండాలి. ఇంతకంటే గొప్ప, ఇఫ్ యూ కాల్ ఇట్ ఎస్ ఎ మెసేజ్, భయం ఉండాలి అని అంత బల్లగుద్ది చెప్పే పాత్ర కంటే గొప్ప మెసేజ్ ఏముంది? అంటే సోషల్ మెసేజ్ సార్. సోషల్ మెసేజ్ ఇన్ ద సెన్స్ అదే అంటున్నా. ఇప్పుడు తిరిగి వాళ్ళు అనేది సోషల్ మెసేజే. అంటే చెట్లు పొట్లు గురించి చెప్తేనే సోషల్ మెసేజ్ అవ్వదుగా. ఒక మనిషి ఎలా ఉండాలో చెప్తే అదే సోషల్ మెసేజ్ కదా. సో ప్రతి మనిషిలోనూ వచ్చిన భయం ఉండాలి అనే మెసేజే. ఇప్పుడు భర్తనంలో ఏం చెప్పాను, అందరం మన పని మనం సక్రమంగా చేయాలని చెప్పాం, అకౌంటబిలిటీ ఉండాలని. దట్స్ సోషల్ మెసేజే కదా. సో హియర్ ఆల్సో ప్రతి మనిషికి భయం ఉండాలని చెప్తున్నా, అప్పుడు సమాజం బాగుంటుందని చెప్తున్నా. సోషల్ మెసేజే. ఓకే. సో ఇప్పుడు మీరు ఈ భయాన్ని అకౌంటబిలిటీతో టై చేశారు. కానీ నిష్కామ కర్మ అని కూడా ఒక ఫిలాసఫీ ఉంటుంది కదా. మనం చేసే పని వేరే వాళ్ళు ప్రెషర్ పెడుతూ ఉంటారు, వేరే వాళ్ళ రోల్ ఉంటుంది, ఆ భయం ఉంటుంది, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి. కానీ మనం డిటాచ్ చేసి, మనం రిజల్ట్స్ నుంచి డిటాచ్ చేసి పనిచేయాలనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది మన సనాతన ధర్మంలో. సో దాని గురించి మీరు ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ద రిజల్ట్, ఐఎమ్ వరీడ్ అబౌట్ ద ఎఫర్ట్. ఓకే, అదే అంటున్నా. అకౌంటబిలిటీ అంటే రిజల్ట్కి సంబంధం లేదు. నీకు ఇచ్చిన పని నువ్వు న్యాయంగా చేసావు అనేదేగా. అవునవును. ఆ రిజల్ట్ అసలు ఏదైనా అవ్వచ్చు, అది సూపర్ హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, డిజాస్టర్ అవ్వచ్చు. బట్ నీకు ఇచ్చిన పని నువ్వు కరెక్ట్గా చేసావా లేదా అని నీకే తెలుసు. ఇప్పుడు ఈ గది ఒడవాలి ఒక మనిషి, ఊడ్చేటప్పుడు ఇంకో మనిషి అవసరమా? ఇటు సరిగ్గా చేస్తున్నాడో లేదో అని చెప్పి వెనకాల ఉండి ఎందుకు ఉండాలి? యువర్ పెయిడ్ ఫర్ దాట్. నీకు ఇచ్చిన పని అది, ఆ పని మీద గౌరవం ఉండాలి, ప్రేమ ఉండాలి, చక్కగా శుభ్రం చేసి వెళ్ళిపోవాలి కదా గది. రిజల్ట్ తర్వాత, నీకు ఇచ్చిన జాబ్ అదే. ఐమ్ టాకింగ్ అబౌట్ ద ఎఫర్ట్, నాట్ ద రిజల్ట్. నువ్వు చేసే ప్రయత్నం, నువ్వు పెట్టే ఎఫర్ట్స్ సిన్సియర్గా ఉన్నాయా లేదా, ఫైన్. అంతవరకు రిజల్ట్ గురించి ఎప్పుడూ లేదు అసలు. సో యు ఆర్ ఫ్రమ్ కమ్యూనిస్ట్ ఫ్యామిలీ, రెవల్యూషనరీ ఫ్యామిలీ. చాలా మార్క్స్, ఎంగెల్స్, ఈ పుస్తకాలన్నీ చదివి ఆ విప్లవాత్మకమైన ఎన్వైరన్మెంట్లో పెరిగి వచ్చారు. ఇట్స్ బిన్ 30 years నౌ, 25 years ఇండస్ట్రీకి వచ్చి. సో 25th year. ఇంకా ఎమోషన్ ఉందా డీప్ డౌన్? ఇస్ ఇట్ గైడింగ్ యూ ఆర్ ఇస్ లైక్ ఫిలాసఫీ? నేమ్స్ చేంజ్, కమ్యూనిజం, స్పిరిచువాలిటీ, సోషలిజం, ఏమైనా ఫైనల్గా ఏం కావాలి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఓకే, ఎవరి పనులు చేయాలి. ఇదేగా ఫైనల్గా. అప్రోచ్లు రకరకాలుగా, వీడు ఒక రకంగా చెప్పాడు, అతను ఒక రకంగా చెప్పాడు, ఒక రకంగా చెప్పాడు తప్ప ఆఫ్టర్ ఎ పాయింట్ యూ విల్ నో అన్ని ఫిలాసఫీలు ఒకటే. చివరికి ఫైనల్గా ఏంటి, మన పని మనం చేయాలి. ఓకే, పక్కన వాడు దాంట్లో ఏళ్ళు పెట్టద్దు, వాడు హర్ట్ అవ్వకుండా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఇంకోటి డిస్టర్బ్ చేయొద్దు ఇంకో లైఫ్ని. ఇదేగా. అందరూ హ్యాపీగా ఉండాలి, తప్పులు చేయొద్దు. ఎందుకంటే కొత్తగా
ఐ డెంట్ సీ ఎనీ ఫిలాసఫీ ఆఫ్టర్ పాయింట్. అందరూ చెప్పేది అదే, మన స్పిరిచువాలిటీ ఇప్పుడు ఏం చెప్తారు, అదేగా ఆధ్యాత్మికంగా చెప్పేది, హ్యాపీగా కామ్గా ఉండు, నీ పని నువ్వు చేయి అంతే. ఏ ఫిలాసఫీ అయినా ఒకటే, హెడ్డింగ్ ఊరికే అందంగా ఉన్నాయని పెట్టాను తప్ప దేరా ప్రతి ఒక్కళ్ళకి ఒక ఈక్వల్ సొసైటీ చూడాలనే తాపత్రయం, గోల్ అదే అందరికీ. ఒక్కొక్కరు ఒక్కొక్క పాత తీసుకుంటారు, నేను ఎలా వెళ్తా, నేను కనబెట్టుకుంటా అని ఒకడు, నేను ధర్నాలు చేస్తాను ఒకడు నేను రోజు వెళ్ళి అందరికీ చెప్తాను ఒకడు, రకరకాల మార్గాలు ఎంచుకున్నారు తప్ప ఫైనల్ గోల్ ఒకటే, అది ఎవరికి కావాల్సిన అన్ని ఎవ్రీవన్ షుడ్ బి హ్యాపీ, ఈక్వల్ సొసైటీ కావాలి అనేదిగా. ఓకే, కానీ స్టిల్ సార్ ఇప్పుడు మీరు ఇంకా అది హ్యాపీనెస్లో కూడా సొసైటీ లార్జర్ పిక్చర్ చూస్తే కదా, ఇప్పుడు ఐడియాలజీస్ ఎప్పుడు ఇండివిజువల్గా ఒక్కొక్కరు హ్యాపీ ఉండాలని అనరు. ఇప్పుడు సోషలిజం అంటే నా ఒక డబ్బున్న వాడి దగ్గర ఉన్న డబ్బులు అన్నీ డిస్ట్రిబ్యూట్ అవ్వాలనుకుంటారు, కానీ అది అతనికి హ్యాపీనెస్కి అగేన్స్ట్గా ఉండొచ్చు కదా సార్. అతనికి డబ్బులు అంత ఇస్తే హీ మే నాట్ బీ హ్యాపీ కదా. అంటే ఈచ్ సొసైటీ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ఆ సొసైటీలో అందరూ ఎంబ్రేస్ చేసుకున్న ఫిలాసఫీ ఏంటో ఒక చోట ఎక్సెల్ అవుద్ది, దాన్ని తీసుకొచ్చి ఫోర్స్గా ఇంకో సొసైటీలో రబ్ చేయలేం. ఓకే, బికాస్ మనం ఒక రకంగా పుట్టి పెరిగాం, మనకు ఒక రకమైన అలవాట్లు, సో మనందరికీ నచ్చిన ఫిలాసఫీలోంచి బతుకుతాం. గమ్యం ఒకటే, ఫైనల్గా సాయంత్రానికి ఏంటి, హ్యాపీగా పడుకోవాలి, ఏ బాధపడి ఇంతేగా, ఇంతకు మించి ఏముంది. వి థింక్ టూ మచ్ అబౌట్ ఫిలాసఫీస్ అన్న, అసలు అంత అవసరంలా. దిస్ ఈజ్ కామన్ సెన్స్. మనకు పని ఉంది, ఆ పని చేసేద్దాం, కొంచెం సంపాదించుకుందాం, కొంచెం తిందాం, అవసరమైతే కొంచెం మన పక్కన సాయం చేద్దాం. ఇదేం రాకెట్ సైన్స్ కాదు. అనవసరంగా దానికి ఫిలాసఫికల్ హెడ్డింగ్స్ పెట్టేసి కాంప్లికేట్ చేయటం తప్ప. లైఫ్ ఇస్ రియల్లీ సింపుల్ అంటున్నారు. టూ సింపుల్. We make it very complicated. Unnecessary things డిస్కస్ చేసేసి దీన్ని ఏదో చేసేద్దాం, మనం అవన్నీ అర్థం చేసిన లోపల జీతం అయిపోద్ది, అప్పుడు ఏం చేయడానికి ఉండదు. కానీ ఆ డిస్కషన్స్ కూడా ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ కదా. ఎలా బతకాలో డిస్కస్ చేయడం కంటే బతికేయడం బెటర్. బాగుంటుందట సార్. హౌ వాజ్ రైటింగ్ డిఫరెంట్ నౌ దెన్ ఇట్ వాజ్ ఇన్ ద 90s? అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చాలా చూసుంటారు కదా, రైటింగ్ సినిమా పరిశ్రమలో ఎంతవరకు మారింది, ఎంతవరకు సేమ్గా ఉంది? ఐ డోంట్ థింక్ రైటింగ్ అంటే ఒక కథ ఎంచుకున్నప్పుడు ఆ కథ ఎలా రాయాలి, ఆ కథను ఎలా ఎండ్ చేయాలన్నప్పుడు, ఓ భార్యాభర్తల మధ్య గొడవ అనేది ఒక పాయింట్ అనుకో, ఆ పాయింట్ ఎలా హ్యాండిల్ చేయాలి అంతే. ఇప్పుడు ప్రపంచం అర్థమైపోతుంది, ఒకడొచ్చి కాపాడాలి, ఆ కథకి ఏ రకమైన ట్రీట్మెంటో ఆ రకమైన ట్రీట్మెంటే ఉంటుంది. స్టోరీని బట్టి రైటింగ్ మారుతుంది తప్ప 90sలో ఒకటి 80sలో ఒకటి ఉండదు. మేబీ యాక్టర్స్ పర్ఫామ్ చేసే విధానం మారుంటుంది. కొందరు లౌడ్గా చేస్తారు, ఇప్పుడు కొంచెం సెటిల్డ్గా అయినాయి. ఆ టైంలో కొన్ని చూసినప్పుడు మనకు ఓవర్ యాక్షన్ అనిపించవచ్చు అంతే తప్ప, బట్ ద స్టోరీస్ ఆర్ ది సేమ్. మరి ఇప్పుడు విచిత్రంగా ఏం జరగట్లే కథలో, అదే బ్యాడ్ ఉంది, అదే గుడ్ ఉంటుంది, అదే అమ్మ నాన్న ఉన్నారు, అదే హీరోయిన్ ఉంది, వాడు ప్రేమించే అమ్మాయి ఉంది, వాడు ఫ్రెండ్స్ ఉంటారు సినిమాలో, అవే పాత్రలు ఉన్నాయిగా 70s, 80s, 90s అయినా సరే. అంతే తప్ప ది పెర్ఫార్మెన్సెస్ మారినాయి, ది లుక్ ఆఫ్ ది ఫిల్మ్ మారింది, యాక్టర్స్ వేసుకునే బట్టలు మారినాయి, దేర్ లుక్స్ మారినాయి, బికాస్ స్టైల్ మారుతుంది. అప్పుడు ఒక రకమైన స్టైల్, హెయిర్ స్టైలు, ఇప్పుడు వేరే రకమైన హెయిర్ స్టైలు. అంతే తప్ప రైటింగ్ నాకు తెలిసి ఆ కథ ఏంటో ఆ కథే. శంకరాభరణం ఎవరు రాసినా అలాగే రాయాలి. ఓకే, మేబీ అంటే దాన్ని ఇప్పుడు మీకు అనిపిస్తుందా సార్ శంకరాభరణం లాంటి సినిమా ఈ కాలంలో చేయగలమని? ఎందుకంటే అందరికీ చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా పక్కన కమర్షియల్ సినిమాలు అంటే అడవి రాముడు లాంటి సినిమాలు ఆడుతున్నాయి అప్పుడు. ఆ టైంలో శంకరాభరణం వాజ్ అన్ ఎక్స్పెరిమెంట్, ఎవరు చూడరన్నారంట ఆ సినిమా, అండ్ ఇట్ వాజ్ ఎ బ్లాక్ బస్టర్ ఆఫ్ ఆల్ టైమ్. జనం గుడికెళ్ళినట్టు వెళ్ళారంట ఆ సినిమాకి. సో పీపుల్ ఆర్ ఆల్వేస్ రెడీ టు ఎంబ్రేస్ ఎ గుడ్ ఫిల్మ్ అండ్ ఎ న్యూ ఫిల్మ్. అసలు మనం ఎప్పుడు జనం చూడట్లేదు, జనాలు ఎప్పుడు తప్పు అసలు అది మనుషుల మీద చూసేసారు ఎప్పుడైనా సరే, అప్పుడైనా ఇప్పుడైనా
ఎప్పుడు వాళ్ళు ఏమైనా అందరూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా జనం మేము ఈ సీజన్లో ఇలాంటి సినిమా చూడాలనుకుంటున్నామని? అసలు ఎప్పుడు ఎవరేం చెప్పరు కదా. మనం మంచి సినిమా తీసామా, వాళ్ళు చూసారా, దే విల్ ఎంజాయ్. ఓకే. కొందరికి ఇండివిజువల్గా టేస్ట్ ఉండొచ్చు, నాకు ఇలాంటి సినిమాలు అంటే ఇష్టం, ఇలాంటి సినిమా ఇష్టం, ఈ సినిమా మేము చూడడం అని అదేం లేదు. అట్ ఆల్ టైమ్స్ అన్ని సినిమాలు ఆడినాయి. ఒక సైడ్ యాక్షన్ ఫిల్మ్ ఉండేది, ఒక సైడ్ డ్రామా ఉండేది, ఒక సైడ్ లవ్ స్టోరీ ఉండేవి, అన్నీ ఆడుతూ ఉండేవి ఎప్పుడు. ఈవెన్ నవ్ ఆల్సో. ఓకే సార్. కరెక్ట్గా చెప్పి మంచి కథ అయితే ఎప్పుడైనా ఏ సినిమా చూస్తారు అని నా పర్సన్. ఓకే. ఇప్పుడు దేవరా 2 హౌ సూన్ డూ యూ వాంట్ టు గెట్ దట్ ప్రాజెక్ట్ ఆన్ ఫ్లోర్స్? ఇంకా మీరు అది మూవీ రిలీజ్ అయ్యి వెయిట్ చేసి స్క్రిప్ట్ స్క్రిప్ట్ మళ్ళీ ప్రెప్ ఉంది దానికి, మళ్ళీ కొంచెం ఫైన్ ట్యూన్ చేసుకోవాలి స్క్రిప్ట్. ఇంకా అది కూర్చొని డిస్కషన్స్లో విల్ స్టార్ట్ ఆఫ్. అంటే ఇప్పుడు సుకుమార్ గారు పుష్ప 1 రిలీజ్ అయ్యాక హీ రీరోట్ ది ఎంటైర్ స్క్రిప్ట్ ఆఫ్ పుష్ప 2. అట్లీస్ట్ నేను అది విన్నాను. సో మీరు ఆర్ యూ ఓపెన్ టు లైక్ కంప్లీట్లీ, ఆర్ యూ వెయిటింగ్ ఫర్ ఫీడ్బ్యాక్? ఆబ్వియస్లీ అన్నీ ఉంటాయి. అండ్ 2 మనకు కూడా కొత్త ఐడియా రావచ్చు, ఇంకో స్ట్రాంగ్ క్యారెక్టర్ కూడా బిల్డ్ అవ్వచ్చు పార్ట్ 2లో. అది ప్రాసెస్. అది రైటింగ్ ఈజ్ రీరైటింగ్. ఐ బిలీవ్ ఇన్ దాట్. ఓకే. ఓకే. సో సార్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అంటే మీరు డైరెక్టర్గా యూ ఫీల్ లైక్ యూ హ్యావ్ అ లిమిట్, కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మీరు చిన్న ఫిల్మ్స్, కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్స్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు. మొన్న కృష్ణమ్మ మూవీకి కూడా మీరు ప్రెజెంటర్గా రోల్ ప్లే చేశారు. సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ కెన్ వీ సీ మోర్ సచ్ ఇనిషియేటివ్స్? ఓకే, వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. అంటే మోర్ కాంటెంట్ రావాలి, అలాంటి కాంటెంట్ అని బాగా నమ్ముతాను నేను. అండ్ వెరీ ఎగ్జైటింగ్ కాంటెంట్ ఉంది వాళ్ళ యంగ్స్టర్స్ దగ్గర, చాలా మంది దగ్గర. ఐ వుడ్ లవ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దట్. ఏదైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా సార్ ప్రస్తుతానికి? అంటే ఇప్పుడు అంటే ఈ దేవర వలన ఈ పనిలో ఉన్నాను. పోస్ట్ దేవర కొన్ని వినబోతున్నాను కొన్ని. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Hi guys, this is Janvi Kapoor and you're watching me on Gulti.com. Hi guys, నేను మీ రకుల్ and మీరు చూస్తున్నారు Gulti.com. Hi guys, it's me Rashi Khanna and you're watching me on Gulti.com. And you're watching us on Gulti. If you like the video, please like, share and subscribe. Only love to you.